ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ ఒక బైక్ ఉంటుంది. సో, బైకు సీసీలు కూడా మనకి చాలా మందికి తెలీదు. అసలు సీసీ అంటే ఏమిటో, దాని మైలేజ్ ఎంతొస్తుందో, అసలు సీసీని ఏ విధంగా కొలుస్తారో అనే దాని గురించి ఈ వీడియోలో చిన్నగా తెలుసుకుందాం. సీసీ అంటే క్యూబీ సెంటీమీటర్. అంటే మనం బండి రన్నింగ్ చేస్తున్నప్పుడు మనం ఎళ్ళే స్పీడ్‌ని బట్టి బండిలో ఉన్న ఇంజిన్‌కి తీసుకునేది ఒక గాలి, అలాగే పెట్రోల్. ఈ 2 మిక్స్ చేసి బండి బేసిక్ అనేది ఉండే స్పీడ్‌ని బట్టి తెలుస్తుంది. అది ఎళ్ళే స్పీడ్‌ని బట్టి మైలేజ్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సీసీ ఎక్కువైతే ఏమవుతుంది? సీసీ ఎక్కువైతే, తక్కువైతే మనుషులు దాని మీద ఎంత వెయిట్ అయితే ఉండగలుగుతుంది, దానికి ఎంత స్పీడ్ వెళ్తున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం. సీసీ ఎక్కువైతే బండి వేగం కూడా ఎక్కువవుతుంది. బండి వేగం బట్టే మైలేజ్ కూడా మనకి తక్కువొస్తుంది. ఉదాహరణకు మనకి పల్సర్ బైక్స్ తీసుకుందాం. పల్సర్ బైక్‌లో 180 మోడల్ ఉంది. అది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఎంత బరువైనా కూడా తీసుకెళ్తుంది. కానీ సీసీ ఎక్కువయ్యే కొద్దీ మైలేజ్ తగ్గుతుంది. అలాగే బరువు ఎక్కువయ్యే కొద్దీ కూడా మనకు మైలేజ్ అనేది తగ్గుద్ది. సో, 180 సీసీ అనేది ట్రాఫిక్‌లో మాక్సిమం హైదరాబాద్ సిటీలో ఉన్నప్పుడైతే మన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది గనుక దాన్ని అంతగా కంట్రోల్ చేసినా కూడా మైలేజ్ మాత్రం తక్కువగానే వస్తుంది. ఎందుకంటే షోరూమ్ నుంచి తెచ్చినప్పుడు మనకి సీసీ ప్రకారం చూసుకున్న, మైలేజ్ ప్రకారం చూసుకున్న 40 మించి అది రాదు. హైవేలోనే ఆ మైలేజ్ అనేది కొలుస్తారు. హైవే కాకుండా మనం చిన్న చిన్న ఘాట్ రోడ్‌లో గాని, రింగ్ రోడ్‌లో గాని తిరిగినట్లయితే మైలేజ్ ఇంకా తగ్గుద్ది. హైవేకి దానికున్న డిఫరెన్స్ అదే. సీసీ తక్కువైతే మైలేజ్ చాలా బాగుంటుంది. 125 సీసీ 2019 పల్సర్‌గా ఉంది స్టార్టింగ్ మోడల్. సో, దాని మైలేజ్ గనుక చూసినట్లయితే మనకు హైవేగా వస్తుంది. 60 లోపే వస్తుంది. కానీ బరువు అనేది తక్కువగా ఉంటుంది. అంటే దాని వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. బరువు కూడా మనం ఇద్దరు కంటే ఎక్కువ మందిని తీసుకెళ్తాం. మాక్సిమం ముగ్గురిని తీసుకెళ్ళినా వాళ్ళు ఉండే వెయిట్ మనిషి ఒక 50 కేజీలు, 60 కేజీలు ఉంటే పర్లేదు గానీ అంతకు మించి లేకున్నా అది లాగదు. మైలేజ్ బాగొస్తుంది. మాక్సిమం దాని బరువు కూడా అంతే ఉంటుంది. పల్సర్ మోడల్ 150 దీని సీసీ 149 సీసీ. అయితే ఈ మైలేజ్ మాత్రం 40-50 వరకే వస్తది. ఇంకా లాంగ్ డ్రైవింగ్‌కి పనిచేసేది ఎంత హెవీ వెయిట్ ఉన్నా కూడా తీసుకెళ్ళే బైక్ అయితే పల్సర్ 220 దీని సీసీ 220 సీసీ. సో, ఇది మైలేజ్ మాత్రం 30-35 లోపే ఉంటుంది. ఇకపోతే హోండా కంపెనీ హోండా చైన్ అది 124 సీసీ వస్తుంది. మైలేజ్ అయితే 60 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఇది సింపుల్‌గా ఉంటుంది. 350 మోడల్ ఇది 346 సీసీ వస్తది. మైలేజ్ అయితే 30-40 వరకు మాత్రమే ఉంటుంది. లాంగ్ జర్నీకి డ్రైవింగ్ పనిచేస్తది. అలాగే ఎంత హెవీ వెయిట్ ఉన్నా కూడా సింపుల్‌గా తీసుకెళ్తది. డబ్బును బట్టి బైక్ ఉంటుంది. మన సీసీ కాదు లెక్కేసుకోవాల్సింది డబ్బు. సో, డబ్బుండేవాళ్ళు ఎవరైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే ఎక్కువ సీసీ తీసుకుంటారు. మైలేజ్‌తో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. 30, 35, 40 చూడరు. సో, మనకి సింపుల్‌గా సిటీ లోకల్‌గా తిరగాలనుకున్నా లేకపోతే లాంగ్ జర్నీ డ్రైవింగ్‌లో సింపుల్‌గా రావాలంటే 100 సీసీ, 125 సీసీ బైకులు అది ఏ కంపెనీది అయినా కూడా మైలేజ్ వస్తది. అలాగే మనకి కంఫర్టబుల్‌గా కూడా ఉంటది. మీకు నచ్చిన బైకు సీసీని బట్టి కొనుగోలు చేసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.